నమస్తే, నేను మీ వెంకటేష్. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇలా కేసీఆర్ను సిట్ విచారించనుంది. దేని గురించి అంటే విచారించింది. ముఖ్యంగా దీన్ని ఉద్దేశించి బీఆర్ఎస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా మా కేసీఆర్ ఏం తప్పు చేయలేదు, నిజంగా కేసీఆర్ను ఏ విధంగా ఎట్లా చేస్తారు, ఈ విధంగా ఎట్లా చేస్తారు అనే విధంగా అంటే ఒక ప్రభుత్వానికి ఒక హెచ్చరిక జారీ చేసే విధంగా వీళ్ళు పెద్ద సంఖ్యలో అన్ని చోట్ల పెద్ద సంఖ్యలో ఏది నిరసన కార్యక్రమం తెలిపే ప్రయత్నం చేశారు. ఫోన్ ట్యాపింగ్ అంశంలో కేసీఆర్ను సిట్ విచారిస్తే వీళ్ళు పెద్ద ఎత్తున నిరసన చేసే కార్యక్రమం చేశారు. ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఓవైపు ఎన్నికల నేపథ్యంలో ప్రతిసారి ఎన్నికల నేపథ్యంలోనే కేసీఆర్ను విచారించడం, కేటీఆర్ను విచారించడం, లేకపోతే హరీష్ రావును విచారించడం, వీళ్ళను పట్టుకున్నది లేదు, చేసింది లేదు. ఏంద్రా అంటే వీళ్ళు మళ్ళీ మనోళ్ళే జెండలు ఎత్తారు. ఇప్పుడు మనోళ్ళే రోడ్లు ఎక్కి బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు ఎవరైతే ఉంటారో వాళ్ళే రోడ్డు ఎక్కి పెద్ద ఎత్తున అరుస్తూ ఉంటారు. ఇక జై కేసీఆర్, జై బీఆర్ఎస్, జై తెలంగాణ అని గట్టిగా అరిచే ప్రయత్నం చేస్తారు. ఇలా జరుగుతున్నది ఏంటంటే ఇక్కడ జరుగుతున్న అన్యాయం ఏంటంటే మన బతుకులు ఆగం చేస్తానికి వెళ్ళి ఒక డ్రామా ఆడుతున్నా వీళ్ళకి అర్థమవుతలేదు. ఇప్పటి కూడా అర్థమవుతలేదు. వీళ్ళు బీఆర్ఎస్ కాకపోతే కాంగ్రెస్ కాకపోతే బీఆర్ఎస్ అనే విధంగా వీళ్ళు మన బతుకులు ఆగం చేస్తానికి ఈ డ్రామా మొదలు పెట్టారని ఎన్నికల ముంగట వీళ్ళకి ఇంకా అర్థమవుతలేదు. సోయి తెచ్చుకున్న రోజు మీ బతుకులు మొత్తం తెల్లారిపోతాయి. అయితే బీఆర్ఎస్ నిరసన కార్యక్రమంలో తోపులాట, విఘ్న సిఐ చెయ్యి. ఇక్కడ బీఆర్ఎస్ నిరసన కార్యక్రమంలో తోపులాట అయింది. అక్కడ సిఐ చెయ్యి ఇరిగింది, పోలీస్ ఆఫీసర్ చెయ్యి ఇరిగింది. ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఇక చూడరు, ఇక చెయ్యి ఎట్లా ఇరిగిందో కట్టేసుకున్నాడు పాపం. ఇక ఖమ్మం బీఆర్ఎస్ నగర అధ్యక్షుడు అరెస్ట్. ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ను సిటీ అధికారులు విచారించడాన్ని నిరసిస్తూ బీఆర్ఎస్ ఖమ్మం జిల్లా పార్టీ చేపట్టిన నిరసన కార్యక్రమం ఆదివారం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ఈ ఘటనలో వన్ టౌన్ సిఐ కరుణాకర్ చెయ్యి విరిగింది. ఇల్లందు క్రాస్ రోడ్లో చేపట్టిన నిరసన కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మను దానం చేసేందుకు బీఆర్ఎస్ శ్రేణులు సిద్ధపడ్డారు. అయితే బీఆర్ఎస్ క్యాడర్ చర్యలను సిఐ కరుణాకర్ నిలువరించేందుకు ప్రయత్నించారు. అంటే ఇక్కడ చూడ్రి ఏం జరిగింది. సీఎం రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మను దానం చేసేందుకు బీఆర్ఎస్ శ్రేణులు సిద్ధపడ్డారు. అయితే దీన్ని నిలువరించేందుకు క్యాడర్ను సిఐ నిలువరించేందుకు ప్రయత్నించారు. ఆ క్రమంలోనే చెయ్యి ఇరిపోయినట్టుంది. అయితే ఈ సందర్భంగా పోలీసులు బీఆర్ఎస్ క్యాడర్ మధ్య తోపులాట జరిగింది. ఈ పరిణామంలో బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు తోసివేయడంతో కింద పడిన సిఐ కరుణాకర్ చెయ్యి విరిగింది. చికిత్స కోసం కరుణాకర్ను ప్రైవేట్ ఆసుపత్రికి పోలీసులు తరలించారు. సిఐ విధులకు ఆటంకం కలిగించి అతన్ని గాయపరిచారనే అభియోగంపై బీఆర్ఎస్ పార్టీకి చెందిన కొందరు నాయకులపై కేసు నమోదు చేశారు. కాగా బీఆర్ఎస్ నగర అధ్యక్షుడు పగడాల నాగరాజు పోలీసులను అరెస్ట్ చేశారు. ఎవరికి వచ్చింది ఇప్పుడు? ఎవరు మంచుకున్నారు? ఎవరు నిరసన ప్రదర్శనలో సిఐ కరుణాకర్ గాయపడడానికి దారి తీసిన ఘటనలో నమోదైన కేసులో నాగరాజును అరెస్టు చేసినట్లు తెలుస్తోంది. మాజీ మంత్రి పువ్వాడ అజయ్తో వైరాకు వెళ్లి తిరిగి వస్తుండగా శ్రీశ్రీ సర్కిల్ వద్ద నాగరాజును అక్రమంగా పోలీసులు అరెస్టు చేశారని బీఆర్ఎస్ ఆరోపించింది. ఇది కథ. ఇక్కడ విషయం ఏంటంటే నగరంలో ఒక కార్యక్రమం జరుగుతున్నప్పుడు అక్కడ తోపులాట అయినప్పుడు నగర అధ్యక్షుని మీదకి వస్తుందని వీళ్ళు ఆరోపిస్తున్నారు. దొరకబట్టి అరెస్ట్ చేసిరని వీళ్ళు ఆరోపిస్తున్నారు. మరి ఈ తోపులాట ఎవరికి అక్కడికి వచ్చింది? సిట్టు ఇప్పుడు ఏది కేసీఆర్ ఏమన్నా అవతార పురుషుడా, లేకపోతే కేసీఆర్ ఏమన్నా తెలంగాణకు జాతిపితనా, లేకపోతే కేసీఆర్ తప్పులు చేయలేదా? కేసీఆర్ లక్షల కోట్లు అప్పులు చేయలేదా? కేసీఆర్ను సిట్టు విచారిస్తే ఏమైంది? ఏమైనా కొంపలు ఏమైనా మునిపోయినాయా? లేకపోతే ఇప్పుడు ఏమైనా తప్పు చేసిరని తేలిపోయిందా? ఇదంతా డ్రామా, ఇదంతా దొంగ డ్రామాలు. ఈ కాంగ్రెస్ బీఆర్ఎస్ ఆడుతున్న డ్రామాలో ఈ బలిపశువులు కావద్దు. బీసీలు ఎస్సీలు ఎస్టీలు ఎవరైనా మైనార్టీలు ఎవరైనా కానీ బలిపశువులు కాకండి. ఎందుకంటే ఎవరు పట్టుకోరు. అంత లోపాయకర ఒప్పందంతో ఈ డ్రామా ఆడుతూ ఉన్నారు. ఎన్నికల నేపథ్యంలో ఇంకో పార్టీని రానియద్దనే దిశగా బీఆర్ఎస్ కాంగ్రెస్ ఆడుతున్న డ్రామాలో బలిపశువులు కాకండి. ఇది మాత్రం వాస్తవం. ఎందుకంటే ఈ వచ్చే అసెంబ్లీ ఎన్నికల దాకా ఈ ఎపిసోడ్ ఇట్లనే సాగుతూనే ఉంటుంది. ఇక బీఆర్ఎస్ కాకపోతే కాంగ్రెస్ కాకపోతే బీఆర్ఎస్, ఈ విధంగానే సాగుతూ ఉంటుంది. మీరు చూడరు. ఇంతకంటే ఈ కాంగ్రెస్ వాళ్ళని పట్టుకోరు. వీళ్ళు చేస్తున్న అవినీతి గురించి ఎంత మొత్తుకున్నా కానీ వాళ్ళు పట్టుకోరు, వీళ్ళు షో చేస్తానికే సరిపోద్ది. ఎవరు పట్టుకోరు. బీఆర్ఎస్ పార్టీ గతంలో చేసిన అవినీతి అక్రమాల గురించి వీళ్ళు పట్టుకోరు, వీళ్ళని పట్టుకోరు. మళ్ళీ ఒకవేళ నిజంగా బీఆర్ఎస్ పార్టీ నిజంగానే అంత దొరికినా కానీ తూతూ మంత్రంగా ఏదైనా ఒక ప్రయత్నం చేసి లోపాయకార ఒప్పందంతో ఏదో ఒకటి ప్రయత్నం చేసుకుంటారు తప్పితే, లోపాయకార ఒప్పందాలు చేసుకుంటారు తప్పితే ఎవరు పట్టుకోరు. ఇది 100% బీఆర్ఎస్ కాంగ్రెస్ ఆడుతున్న డ్రామా. గుర్తుపెట్టుకోండి. దయచేసి వీడియోని ఎక్కువ మందికి షేర్ చేయండి, లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.